ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము ఇశ్రాయేలీయులు జరుపుకునే 7 రకాల పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అవేవనగా 1 పస్కా పండుగ, 2 పులియని రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ, 4 పెంతెకోస్తు పండుగ, దీనిని వారాల పండుగ అని కూడా అంటారు. 5 శృంగధ్వనుల పండుగ, దీనిని బూరల పండుగ అని కూడా అంటారు. 6 ప్రాయశ్చిత్త దిన పండుగ, 7 పర్ణశాలల పండుగ, దీనిని గుడారాల పండుగ, అలాగునే సుక్కోతు పండుగ అని కూడా అంటారు. సుక్కోతు అనగా పాకలు అని అర్థం. ఈ పండుగల గురించి లేవీకాండము 23వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. పస్కా పండుగ యేసుక్రీస్తు వారి మరణాన్ని సూచిస్తుంది. పులియని రొట్టెల పండుగ యేసుక్రీస్తు వారి భూస్థాపితాన్ని సూచిస్తుంది. ప్రథమ ఫలముల పండుగ యేసుక్రీస్తు వారి పునరుత్థానాన్ని సూచిస్తుంది. పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ రాకను సూచిస్తుంది. ఈ 4 పండుగల ఆంతర్యాన్ని యేసుక్రీస్తు వారు తన మొదటి రాకడలో నెరవేర్చారు. శృంగధ్వనుల పండుగ యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు సిద్ధపాటును సూచిస్తుంది. ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ యేసుక్రీస్తు వారి యొక్క తీర్పును సూచిస్తుంది. పర్ణశాలల పండుగ విశ్రాంతిని సూచిస్తుంది. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆమేన్.